లాంగ్ టైం తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికాడ ఎట్లుండబోతుంది ఏంది మా ఊర్లో విశేషాలు ఏంటి అనేసి ఒక 4-5 రోజులు అయితే ఊర్లో వ్లాగ్స్ అయితే వస్తాయి. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పేశాను కదా, ఆఫ్టర్ 3 months తర్వాత అయితే ఊరు వెళ్తున్నాము ఒక ఇంపార్టెంట్ పని మీద. అది ఏంటి ఎందుకు అని తెలియాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇంటికైతే చింటూ, ఏం చేస్తున్నావు చింటూ? ఊరుకోతున్నామా చింటూ? ఇంకా 3 months తర్వాత వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఊరు వాతావరణం తాకగానే అదొక తెలియని ఆనందము. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఎలాంటి పొల్యూషన్ లేని వాతావరణము. అబ్బబ్బా, అసలు మామూలుగా ఉండదు ఊరంటేనే. ఒక పక్క నుంచి వెళ్ళి ఎండ, ఒక పక్క నుంచి వెళ్ళి చల్లని గాలి. ఆ వాతావరణంలో అయితే మా పాప హాయిగా పడుకొని ఉంది. తను పడుకోవడమే నాకు ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే మేల్కుంటే ఇంకా అటు ఇటు నుంచి ఉంటుంది, నుసులుతా ఉంటది కాబట్టి ఇంకా క్యారీ చేయడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. సిటీలో అయితే ఇంకా ఇంత ప్లేస్ కూడా ఖాళీగానే ఉండదు. ఎటు చూసిన ఇండ్లు, ఎటు చూసిన పొల్యూషనే కదా. ఇక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎండలు అయితే మామూలుగా కొట్టట్లేదు. ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. అబ్బా, అసలు ఈ జర్నీలు చేయాలంటేనే చాలా రిస్క్ ఎండాకాలంలో. ఎందుకంటే ఇంకా పిల్లల్ని వేసుకొని ఎండకు రావాలంటే చాలా కష్టం. సిటీ నుంచి ఊరికి వచ్చేసరికి అయితే 3.5 hours జర్నీ అయితే అవుతుంది. ఎందుకంటే పిల్లలతోటి ఇంకా మెల్లగా వస్తాం కాబట్టి. ఇంకా ఎండాకాలం కాబట్టి జర్నీ చేస్తే ఏదైనా చల్లగా అయితే తాగాలనిపిస్తుంది కదా. ఇంకా మా పాపకు కూడా మజా అంటే ఇష్టం కాబట్టి ఇంకా మజా ఇప్పించుకొని మా పాపకు దాగించుకొని మేము కూడా తాగేసినాము. మా చిన్న చూడని ఎట్లా చూస్తుందో తాగుతుంటే. ఇంకా చల్లగానే కడుపులో పడేసి ఇంకా వేడిగా ఎండకైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్ ఫ్లవర్స్, అవి అయితే ఇంకా మోతుకు పువ్వులు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా హోలీ పండుగ రోజు కలర్స్ యూజ్ చేయకుండా ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి దంచి ఒక బాటిల్లో అయితే వాటర్లో పుల్లని దంచితే వచ్చే లిక్విడ్ అయితే ఆ బాటిల్లో స్టోర్ చేసుకొని హోలీ పండుగ రోజు అయితే బాటిల్ క్యాప్కి ఇంకా హోల్ పెట్టేసి అయితే హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకునేది. ఇంకా ఫైనల్గా అయితే మా ఊరికి అయితే వచ్చేసాము. ఇంక ఇదంతా మా ఊరి రోడ్డు అండ్ మా ఊర్లో వాళ్ళ పొలాలే. కన్నమ్మ ఎట్టుంది ఊరాడు? ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం కానీ తాళం లేదు. అమ్మ నీకు చిన్న పాప ఇంకా తాళం లేదనేసి ఒక 5 minutes అయితే ఇంటి దగ్గరనే ఉండే. ఇంకా మా అన్న వచ్చిండు. మా అన్న వచ్చింది చూసి మా పాప అయితే ఫుల్ ఏడ్చింది. ఎందుకంటే ఇంకా 3 months అవుతుంది కదా చూడక. ఇంకా అందరినీ మర్చిపోయినట్టు అయింది. ఎవరి దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఏడుస్తూనే ఉండే. చేన్కి అయితే నడుచుకుంటూ వెళ్తే ఇంకా 1.5 hour పైననే పడుతుంది. కాబట్టి ఇంకా మేమైతే బండి మీదనే వెళ్ళినాము చేన్కి అయితే. ఇంకా బండి మీద వెళ్ళినా కూడా ఇంకా ఆ రూట్లో అయితే ఉయ్యాల జంపాల అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మొత్తం గుంతలు ఉంటుంది రోడ్డు. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా మరీ దారుణంగా ఉంటాయి. ఆ రూట్లో అయితే బండి మీద వెళ్ళడం కంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిందే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అంత ఘోరంగా ఉంటాయి రోడ్లు అయితే. ఇంకా మొత్తానికి అయితే ఇంకా చేన్కి అయితే వచ్చేసినాము. మా పొలం దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఇంకా మేము వచ్చిన వరకు అయితే స్టార్ట్ అయిపోయి ఉండే. ఇంకా మేము మార్నింగే వెళ్ళేది ఉండే కానీ ఇంకా పిల్లలతోటి మనం అనుకున్నంత ఫాస్ట్గా అయితే కాలేదు కదా. కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయినుండే మేము వచ్చేసరికి అయితే. ఇంకా వెళ్ళంగానే మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్ జరిగే దగ్గరికి అయితే ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా నేను, మా అత్తమ్మ, ఇంకా మా పెద్దత్తమ్మ
పెద్దమ్మ వాళ్ళం అయితే అందరం చెట్టు కింద అయితే కూర్చున్నాము. మా పిల్లలు అయితే పండగ చేసుకుంటుండ్రు. ఎండ అంటలేరు, ఒక దుమ్ము అంటలేరు, దూలు అంటలేరు. ఇంకొకటే ఆటకెట్టిండ్రు వెళ్ళంగానే. ఇంకా మేము వెళ్ళినాక ఇంకా 2 hours దాకా ఇంకా అక్కడనే కూర్చుని ఉండే. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి ఉండే కాబట్టి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇంకా చేనుకి అయితే టిఫిన్ తీసుకెళ్ళి నుండే. ఇంకా పొద్దుగాల స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా మా చిన్న పాపకి అయితే ఏం తినిపించుకోలే. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చిన టిఫిన్ లోకి వెళ్ళి కొంచెం రైస్ తీసుకొని మా పాపకి అయితే తినిపించేసి నేను కూడా తిన్నాను. చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పంచిస్తున్నాము. అయిపోయింది మేము వచ్చి ఇరగబడి చేస్తాం ఫ్రెండ్స్. చెట్లు కాలిన కొట్టుకొని పోతాం ఫ్రెండ్స్. రేపు మా చేనుకాడి రోజు అయితే పొలము అండ్ చింత చెట్లు అయితే వంచుతురు, అందుకోసం అనేసి వచ్చినాము. ఆకలి అయితే తింటున్నాము. ఈమె మా పెద్ద అత్తమ్మ, తర్వాత మా అత్తమ్మ, ఇంకో అత్తమ్మ అయితే లేదు, పోయింది ఎక్కడ పోయినా ఏమో, వస్తుంది వచ్చినాక చూపిస్తాము. నిమ్మలంగా వండుకొని ఉంది, ఎందుకంటే పొద్దుగాల వచ్చినాం కాబట్టి లేట్ అయ్యింది అనేసి ప్రస్తుతానికి అయితే వండుకొని రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, చూపిస్తాము అంతా మా పొలాన్ని ఒకసారి అయితే అంతా చూపిస్తాం. తింటున్నాం ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా బాయ్ని చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ రావడం. అది నీళ్ళు ఉన్నాయో లేవో చూసి మీకైతే చూపిస్తాము. ఏమై చింటూ దా 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 చూపిస్తుందా. ఇదే ఫ్రెండ్స్ మా బాయ్ అయితే. వాటర్ అయితే ఉన్నాయి కానీ మస్తు గలీజ్గా ఉన్నాయి, దీంట్లోకి దిగాలనే మూడు ఉత్సాహం పోయింది. ఎవరిదో రవ్వ నువ్వా? నేను మా తాతలు సో ఇది ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఆఖరి కోసం మా అక్కనే వచ్చి దోయినుండే ఫ్రెండ్స్. ఇది తీయమంటే ఇక పట్టుకో, పిన్నింది చూడండి ఫ్రెండ్స్. తిన్నది ఎంతవరకు కానీ ఏంటని మీకైతే చూపిస్తా. నాకైతే ఈత రాదు ఫ్రెండ్స్, కానీ దిగ సాహసం అయితే నేను చేయబోతున్నాను ఇప్పుడు. పిన్ని పాము ఉన్నట్టుంది. అవాడ తెలిసి వాళ్ళలో ఎందుకు వస్తున్నాయి? అక్కడ దాని లోపల కప్పలు కావచ్చు. కప్పలు అయితే దొంగతాయి కానీ గంతులు ఎందుకుంటాయి? అవును, ఒకసారి చూసినాం పాము. చూడండి ఫ్రెండ్స్, మెల్లమెల్లగా ఎలా పోతుంది. పిన్ని అందులో దొంకినాం అనుకో, బాయ్ బాయ్. టాటా గుడ్ బై గయా. టాటా గుడ్ బై. ఫ్రెండ్స్, అప్పట్లో ఇలాంటి నీళ్ళు ఇలా ఉండకపోయేది, చాలా స్వచ్ఛంగా ఉండేవి వాటర్. ఇప్పుడు అంతా కల్తీ అయిపోయినాయి. పెట్టుకుంటేనే ఉన్నారు వాళ్ళు. అయితే మా మామిడి చెట్టును కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మేము అంటే ఎంతగానో ఇష్టపడే మామిడి పళ్ళ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాకున్నది ఒకే ఒక చెట్టు ఫ్రెండ్స్. ఆ చెట్టుని అయితే చూపిస్తా. గింతే ఉంటది, దానికైతే ఫుల్ కాస్తాయి. మరి సార్ కాసిందా కాయ లేదా కాపు కానీ అందులో ఏదో మొలకలు వచ్చి ఆ చెట్టు ఏదా చూడాలని ఎగ్జాక్ట్ అయితే లేట్ ఎందుకు చూపిస్తాను పదండి. కానీ ఆడొక మెరుగుతుంది చూడండి, ఇదే మా మామిడి చెట్టు. ఇప్పుడు దానికైతే మామిడి చెట్టు కిందకి అయితే వచ్చేసాం ఫైనల్గా. చూడండి, చిన్న తల్లికి అయితే ఆశ్చర్యము అద్భుతానికి అన్నిటికి మధ్యలో ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఊరికైతే వచ్చినాము, అదంతా మర్చిపోయినట్టు అయిపోయింది. అంటే చిన్నగా ఉండే కాబట్టి ఎక్కువ రోజుల తర్వాత తోలుకొచ్చినందుకు ఏం గుర్తుపడతలేదు. మా అక్కని అలా అన్నది తప్ప ఎవరిని గుర్తుపడతలేదు. పోవాలంటే ఏడుస్తుంది. మామిడికాయలను చూపిస్తా కదా చూడండి. చిన్నగా ఉన్నాయి.
హలో ఫ్రెండ్స్, అంటే పొలానికి వచ్చిన పర్పస్ ఏంటంటే మా అంటే జస్ట్ ఇంకా మా అందరు వచ్చారు, మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు, కాబట్టి మేము కూడా వచ్చినాము. ఎందుకంటే భూమి కొలతలు అయితే జరుగుతున్నాయి, అక్కడ కనిపిస్తారు కదా వాళ్ళంతా అయితే భూమి కొలవడానికి. అండ్ ఊళ్ళో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే వచ్చిండ్రు. వాళ్ళైతే అక్కడ చూస్తుర్రు, మేమైతే ఇక్కడ నార్మల్గా కూర్చొని ఉన్నాం. ఇది మా మామిడి చెట్టు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళంతా నార్మల్గా ఇంకా మా చిన్నతమ్మ వాళ్ళు పెద్దతమ్మ వాళ్ళు అందరు ఉంటారు కదా, అందరికీ కలిపి అయితే అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ లాస్ట్కి చెట్లు కనిపిస్తున్నాయిగా, అటు నుంచి వెళ్ళి అక్కడ వరకు మొత్తము ఆ ఎండింగ్లో చెట్లు కనిపిస్తున్నాయిగా, అది మొత్తమే మా పొలమే. అంటే ఇంకా అందరికీ మధ్యలో మా చిన్న మామయ్య వాళ్ళు పెద్ద మామయ్య వాళ్ళు మాకు అందరికీ కలిపి అయితే ఈ మిడిల్లో ఉన్నది మొత్తం మా పొలమే. ఇప్పుడైతే ఇంకక్కడ జరిగే వర్క్ అయిపోతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కనిపించే గోరీలు అయితే మా అత్తమ్మ అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నది. చేనులో ఉండే బావి మాది. వాటర్ అయితే అప్పుడు నీట్గా ఉంటుండే, ఇప్పుడు ఇంక ఎవరు వాడట్లేదు తాగట్లేదు కాబట్టి మొత్తం అయితే గలీజ్గా అయిపోయినాయి. అమ్మో, భూమి కొలత అయితే మామూలుగా లేదు అసలు. 9 o'clock నుంచి వెళ్ళి ఈవినింగ్ అయితే 4:30 వరకు అయితే అసలు కంప్లీట్ కాలేకుండా ఇంకా మేము అక్కడే కూర్చుని ఉండే అది అయిపోయేంత వరకు. ఇంకా మాకు ఆ భూముల గురించి అంత క్లారిటీగా తెలియదు కాబట్టి ఇంకా జస్ట్ అట్లా అందరు మాట్లాడుతుంటే వినుకుంటూ అయితే కూర్చున్నాము. అక్కడ మా పాప ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు. బలరండి మా చిన్న మామూలు బలరు ఫ్రెండ్స్. మా మామ ఇంకా అటు పేర్లు కూడా పెట్టిండు, వెంకటేష్. వాళ్ళకు నామకరణం అయిపోయింది, వీళ్ళకి కాలేదంట ఇంకా నామకరణము. ముహూర్తం చూసి అన్నప్రసన్న చేసి ఎల్లప్ప మనోళ్ళు వచ్చారు దానికి. సంక్రాంతి కన్నా 2 రోజులు 3 రోజుల ముందు అవన్నీ మా మామ ప్రేమతో పెంచుకుంటున్న ఆవు ఏంటి బలరు, వాటికి పేర్లు వెంకటేషు ఇంకా ఏంటంటే పేర్లు పిలుస్తా చూడు ఎంత మంచిగా వస్తున్నాయి. చిట్టి వెంకటేష్ ఇంకే పేర్లు చెప్పుతా ఏమేం పేర్లు పెట్టినవు. అవి నిజంగానే ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి పిలిస్తే. అవునే, మేము కొత్త వాళ్ళం కాబట్టి మా మామ దగ్గరికి అయితే అవి వస్తలేవు, భయపడుతున్నట్టున్నాయి. మా మామయ్య కొడుకు చిన్న మరిది, తను మా మరిది, మా అక్క, మా చిన్న మామ. ఇంకా ఈమె పేరు అంటే చిట్టి. చిట్టి మా పెద్దత్తమ్మ ఏమో పాలు విండి పోసుకోవాలి. అప్పుడు చూపించలేను కదా, లేదని చెప్పిన కదా. మా పెద్దత్తమ్మ ఈ మెంబడి, ఈ పెద్దత్తమ్మ మెంబడి ఇంకొక అత్తమ్మ ఉంటుండే, లేదు ఆమె అయితే ప్రస్తుతం అంటే లేకుంటుంది. ఆ అత్తమ్మ మెంబడి ఈ అత్తమ్మ, ఈ అత్తమ్మ మెంబడి మా అత్తమ్మ, మా అత్తమ్మ మెంబడి ఇంకొక అత్తమ్మ ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళ బలరే ఇవన్నీ. ఆ అత్తమ్మ అయితే రాలేదు, మాకేమో చెప్తుంది మా అత్తమ్మ. బర్రెలు ఇస్తాము, ఇంకే ఉండి బతకండి,
ఆ పట్టణాలు పోయి పండుగల పట్టుకుంది. ఇన్ని పిల్లలు తాగుతారు పాలు, మాకింత వండి పెడతారు, బట్టలు వింటారు. వచ్చింది అందుకు మా చేత కాకుండా చూడు మా అత్తమ్మ 2 బలరని ఇప్పిస్తుందంట నాకు, మా అక్కకు, మా నడిపేతమ్మ అయితే 2 బలర చేనుకాడ వరకు అయితే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. లెట్స్ గో, ఇంటికైతే వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్తున్నాం. ఆల్రెడీ మా ఆయన వాళ్ళు అయితే వెళ్తుర్రు, మా అత్తమ్మ మా ఆయన కూడా. ఇప్పుడు నేను అక్క పోతున్నాము. ఇంకా మా బావ వాళ్ళు, మా మరిది, మా మామయ్య అయితే రాలేరు. వాళ్ళైతే వస్తారు, కొద్దిసేపు టైం పడుతుంది. మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి. ఇష్టము మా అత్తమ్మ అయితే చల్ల ఉండనికే మజా అండ్ స్ప్రైట్ అయితే తీసుకొచ్చింది, తాగుతున్నాం. చల్లగా తాగేసిన తర్వాత ఇంకా మా ఈవినింగ్ జాబ్లోకి అయితే ఎక్కేసినాము. ఇంకా నేను బయట వాకిలు ఉడుస్తుంటే ఇంకా అక్క అయితే ఇల్లు ఉడుస్తుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇంకా చెప్పులు అయితే ఎంతగానో చదివినా కూడా అట్లనే ఉంటాయి. ఎందుకంటే ఒకరు పోతుంటే ఒకరు వస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా అవి చదివినా కూడా అట్లనే ఉంటాయి. ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఊడవనట్టే ఉంటది. ఇంకా పిల్లలు ఆడుతూనే ఉంటారు కాబట్టి ఇంకేం చేయలేము. మనం ఊడ్చే బాధ్యత కాబట్టి ఇంకా ఊడవలసిందే. ఇంకా మేము ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే బయట ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటాము. ఇది ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, మా ఊరికి వచ్చాం కదా. ఇదైతే మా గల్లీ, వీళ్ళంతా మా దోస్తులు. వీళ్ళే కాదు ఇంకా దోస్తులు మస్తు మంది ఉండ్రు, కానీ మా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళే. ఇంకిద్దరు మిస్ అయిండ్రు, వస్తారు. మా గల్లీ అంతా చూసేసేయండి. కళ్ళు ఏం కావాలనుకుంటుమా? కళ్ళు బీర్సేసాను, పోపిస్తాను. ఈవినింగ్ టైము వంటకాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. చెప్పు, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. అది కూడా చూపించాలా? చూడండి ఫ్రెండ్స్, కావడానికి రెడీగా ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే చికెన్ రాబోతుంది, చూస్తూ ఉండండి. ఇంకా వంట చేసుడు అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఒక దగ్గర అయితే కూర్చుంటాము. ఇంటికి వస్తే కంపల్సరీగా ఇట్లా కూర్చొనే తింటాము అందరము. మా ఇంట్లో వాళ్ళమే ఫుల్ మెంబర్స్ ఉంటాం కాబట్టి భలే అనిపిస్తుంది ఇట్లా కూర్చొని తింటే. ఇంకా సిటీలో అయితే ఇంకా మేము 4 ఉంటాం కాబట్టి ఇట్లా వచ్చి కూర్చొని తింటే అయితే భలే అనిపిస్తుంది. తిన్న తర్వాత ఇంకా మా ఇంట్లో అయితే చిన్న వర్క్ అయితే ఉండే, ఇంకా అదైతే స్టార్ట్ చేసేసినాము. ఇంకా అదేంటంటే చింతపండు ఎదురుతున్నాము మేమైతే. ఇంకా చింతపండు కొట్టేసిన తర్వాత ఇంకా దాంట్లో గింజలు అయితే ఏరి ఇంకా మా మరిది అక్కడ దొక్కుతున్నారు చూడండి. ఇంకా అమ్మడానికైతే ఇట్లా తొక్కి ఒక్క దగ్గర బెండలాగా అంటే మండి పట్టెనో ఏదో అంటారు, అట్లా చేసేసిన తర్వాత ఇంకా సేల్కి అయితే పెట్టేస్తారు. అక్కడ మా మామయ్య మా మరిది అయితే ఇద్దరు అట్లా దొక్కుతుంటే ఇంకా నేను, మా బావ, మా అత్తమ్మ, మా అక్క, మా ఆయన అయితే చింతపండు అయితే ఎదురుతున్నాము. ఇంకా ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఊర్లో అయితే దేవుని పండుగ చేస్తుండే వేరే వాళ్ళు. ఇంకా రోడ్ పైకి వచ్చిర్రు కదా అనేసి మేమైతే చూడడానికి వెళ్ళినుండే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇవాళ వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.